భాష గారు చెప్పండి, లావణ్య అంటే మీకు ఎందుకంత కోపం? లావణ్య పైన ప్రతిసారి మీరు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు లావణ్య పేరుని తీసుకొస్తుంది. వై? లావణ్య కాదు, ఎవరన్నా సరే మగాళ్ళని, అమాయకులైన మగాళ్ళని టార్గెట్ చేసి బలవంతంగా కేసు పెట్టి వాళ్ళని ఎక్కించి డబ్బులు పొందాలి, ఎక్స్ట్రాషన్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నాకు వాళ్ళంటే చిరాకు పాపం. ఓకే. దీనికి ఈ కాజ్ కోసమే నేను ఫైట్ చేస్తున్నాను కదా. ఇవాళ ఈ డీటెయిల్స్ కోసం కానీ లేకపోతే దీనికోసం చేస్తున్న నేపథ్యంలో కళ్ళ ముందు కనపడుతున్న సాక్ష్యాలు కదా. ఆవిడ డ్రగ్స్ చేస్తున్నాను ఓపెన్ గా చెప్పినా, నేను చెప్పిన లావణ్య పర్సనల్ గా తెలుసా మీకు? మీరు మీట్ అయ్యారా ఎప్పుడైనా? పర్సనల్ గా తెలుసా? తెలియదు. సో మీకు అవన్నీ ఎట్లా వచ్చినాయి ఎవిడెన్స్? హౌ టు ఎవిడెన్స్లు అనేది ఇప్పుడు పోలీస్ కేసు అనేది ఒకటి జరిగింది. ఓకే. ఈ పోలీస్ కేసు అనేది ఎక్కడో జరిగిందని రాజస్థాన్ ఒకసారి చెప్పాడు. దాన్ని బేస్ చేసుకుని మనం సెర్చ్ చేసిన తర్వాత గుంటూరులో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అనేది ఉంది. ఇంకా తర్వాత నేను ఒకటి నిలబడి పోరాడుతున్నాను వీడికి అగెనిస్ట్ గా అన్నప్పుడు ఆవిడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు రకరకాలుగా ఇన్స్టాగ్రామ్లోను వాటిలోను ఇదిగో అని చెప్పి రకరకాల ఫోటోలు పంపించడం లేకపోతే ఇవి పంపించడం. ఇప్పుడు లావణ్య బాధితులు ఎంతమంది ఉంటారు? నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళు కనీసం ఒక 10 మంది, మినిమం 10 మంది. ఇంకా చాలా మంది చెప్పారు కానీ వాళ్ళు సరైన సాక్ష్యాలు ప్రొవైడ్ చేయలేదు. అంటే రాజధాని ముందుగా గుర్తించలేదా లావణ్య అలా ఇటువంటిది అని చెప్పేసి? రాజధాని ముందుగా గుర్తించలేదా? గుర్తించాడు ఒక టైంలో. సో తర్వాత విడిపోయారు కూడా. విడిపోయిన తర్వాత కూడా ఈయన ఆవిడ అంటి పెట్టుకొని ఉండడానికి కారణం ఏంటంటే ఈయన బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజడం, పాత పరిచయాలు ఆ ఫోటోలు అడ్డం పెట్టుకొని వీడి కేసులు పెడతాను అది అని చెప్పి అతన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి చాలా రోజులు తన పాపం గడుపుతుంది. ఎప్పుడైతే ఆయన నేను ఇంకా డబ్బులు ఇవ్వలేను అని చెప్పి చేసేసాడు, కంప్లీట్ గా అగెన్స్ట్ వెళ్ళిపోయాడు. అది కూడా ఎందుకు డ్రగ్స్ డైరెక్ట్ గా దొరికిపోయింది, రెడ్ హ్యాండెడ్ దొరికిపోయింది. ఇంకా ఈయన కూడా ఇంట్లో ఉంటే ఈయన మీద కూడా కేసులు అవుతాయి. ఈయన కూడా అదే దాంట్లో దంతా కలిసి చేస్తున్నాడేమో అనుకుంటారు. కాబట్టి నాకు ఎందుకు నా ఇమేజ్ పాడైపోతుందని ఈయన ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఆవిడ వెళ్ళిపోమన్నా కూడా ఆవిడ అక్కడే భీష్మించుకొని అక్కడే ఇంట్లో కూర్చొని చేస్తుంది. సో పోలీసులు కూడా వెళ్ళి అక్కడ నిజంగా డ్రగ్స్ ఉన్నాయా లేదా అని చేసేంత ఇది కూడా లేదు. ఎందుకంటే క్లియర్ కట్ గా ఇంట్లో ఉన్న పనివాడే బయటకు వచ్చి చెప్పాడు, ఎక్కడెక్కడ దాచిపెట్టి శ్యామ్ అనే వ్యక్తి వచ్చి చెప్పాడు. అయినా కూడా ఏం యాక్షన్ లేదు. ఒక అమ్మాయి వచ్చి చెప్పింది నాకు ఇట్లా బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసిందని చెప్పి, ఇంకో అమ్మాయి చెప్పింది. ఇట్లా ఎంతమంది చెప్పినా కూడా ఆవిడ మీద ఏ రకమైన చర్యలు ఉండవు. ఎందుకు చాలా రోజులు అర్థం కాదు. తర్వాత చూస్తే ఈ ఎఫ్ఐఆర్లు పోలీసులతోటి ఇవన్నీ కూడా బయటపడతాయి. ఇప్పటికీ కూడా నాకు అర్థం కాదు. అంటే కొంతమందిని ట్రాన్స్ఫర్ చేసేసారు కూడా ఈ పోలీసు వ్యవహారంలో. అయినా కూడా ఇప్పటికీ కూడా ఆవిడ మీద ఆ డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన కేసు సంవత్సరం అవుతుంది. ఎందుకు కనీసం ఛార్జ్ షీట్ కూడా కాలేదు. దీని మీద ఏమైనా అడిగారు పోలీసులకు సంబంధించి ప్రయత్నం? నాటి కాదు కదా కేసు. అంటే మీడియా పరంగా అడుగుతున్నాము. ఓకే. సో విన్నా కూడా వాళ్ళు ఏముంది అడిగితే ఏముంది అని చెప్పి. ఇప్పుడు లావణ్య డ్రగ్స్ కొనుగోలు చేస్తుంది, ఆమెకు డబ్బులు ఎక్కడే అసలు? లావణ్య డబ్బులు ఎట్లా అంటే బ్లాక్ మెయిల్ చేసిన డబ్బులు ఏమని అంతే కదా. ఇంకా ఆవిడ ఏమైనా ఉద్యోగం చేస్తుందా? ఆవిడ ఏమైనా ఉద్యోగం చేస్తుందా? బిజినెస్ చేస్తుందా? ఏం చేయట్లేదు కదా. మరి ఇట్లా ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఆమె డైలీ ఏం చేస్తారు అసలు? డ్రింకింగ్ అండ్ డ్రగ్ తీసుకోవడం. ఇప్పుడు ఆవిడ మనకి కెమెరా అయితే పెట్టి చూడలేదు కానీ ఆవిడ చేసే మాట తీరు కావచ్చు, లేకపోతే ఆవిడ తిట్టే బూతులు కావచ్చు, ఎప్పటికైనా డౌట్ వస్తుంది. ఇది మామూలు మనుషులు బిహేవ్ చేసే తీరు కాదు. మిగతా వాళ్ళు లేకపోతే డ్రగ్స్ చేసేవాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు తప్ప ఆ పచ్చి బూతులు మాట్లాడడం. లేకపోతే నేను ఒక చోట ఇంటర్వ్యూ చేస్తుంటే ఆవిడ అర్ధరాత్రి 11:30 వచ్చి ఎందుకు పచ్చి బూతులు మాట్లాడుతూ వస్తుంటే మామూలు మనుషులు చేసే బిహేవియర్ మామూలు ఆడది ఎవరైనా చేస్తుంది అట్లా. సో తర్వాత ఎవరికైనా అర్థమైపోతుంది డ్రగ్స్ ఉన్న వాళ్ళు చేసే బిహేవియర్. అయినా కూడా కళ్ళ ముందు అన్ని కనబడుతున్నా ఎటువంటి చర్యలు ఉండవు. అసలు మస్తాన్ సాయి మీద ఎందుకు కేసు పెట్టింది లావణ్య? మధ్యలో అప్పటిదాకా బాగానే ఉంది. మస్తాన్ సాయి మీద ఇప్పుడే కాదు కదా, అంతకుముందు 2023 ఫస్ట్ కేసు పెట్టింది. అప్పుడు యాక్చువల్గా మస్తాన్ సాయి కామాంధుడు, ఆయన ఎన్నో వీడియోస్ ఉన్నాయని చెప్పేసి కూడా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అసలు మస్తాన్ సాయి ఐఐటి స్టూడెంట్, ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్. కర్మగాలి 7 వల్ల చెప్తున్నాడు. ఇంకా అప్పటి నుంచి చెప్పండి, లావణ్య టార్గెట్ ఏంటి? డబ్బున్న వాళ్ళని ట్రాప్ చేసి వాడుకోవడమేనా? ఆవిడ వేరే ఉద్యోగం ఏం చేయట్లేదు, బిజినెస్ చేయట్లేదు. ఇప్పుడు ఈ నాళ్ళ నుంచి ఆవిడకి ఎట్లా గడుస్తుంది? వాళ్ళ నాన్న లేకపోతే వాళ్ళ అన్నతో బడ్డీ కొట్టేస్తాం, మరి ఆయన ఏమి ఇస్తున్నారు ఏంటో. సరే, మా కళ్ళ ముందు కనబడేవి ఏంటి అంటే మస్తాన్ సాయిని కొన్ని కాల్ రికార్డ్స్ కూడా మీరు చాలా ర్యాష్గా మాట్లాడాడు. 50 లక్షలు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు, నన్ను మోసం చేశాడు. కొంచెం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడు, చాలా వల్గర్ లాంగ్వేజ్. అదొకటే కాకుండా తర్వాత 100 కోట్లు ఆస్తుంది అతను, అందుకనే ట్రాప్ చేశాను అని ఆవిడ మాట్లాడిన రికార్డే ఉంది చాలా క్లియర్ కట్గా. ఎవరినో అడుగుతుంది 50 లక్షలు ఇస్తాను నాకు వీడికి పెళ్లి అని చెప్పండి.
సో ఒక పక్క ఆయన పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది, ఇంకో పక్క రాజతరుణ్ అమ్మఒడు అంటే ఎవరి చెవులు పూలు పెడుతున్నారు. అవును. సో అంత కళ్ళ ముందు కనబడుతున్నాయి అన్ని పచ్చి అబద్ధాలు అని చెప్పి కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఆవిడ మందు కొట్టి గంట చేస్తుందని అందరికి ఓపెన్ గానే తెలుసు, డ్రగ్స్ చేస్తానని ఓపెన్ గానే చెప్పింది, నేను మస్తాన్ సైకిల్ డ్రగ్స్ చేస్తాం, పార్టీస్ చేస్తాం. సో ఎవరికి కనీసం టెస్ట్ చేసేది ఇది కూడా ఉండదు. కనీసం ఆ ఇంట్లో ఆ పనుడు వచ్చి చెప్పాడు ఇంట్లో డ్రగ్స్ ఇంజెక్షన్స్ తీసుకొచ్చాను. అయినా కూడా పోలీసులు వెళ్ళి చేయడం ఏం లేదు. సో అంటే రాజతరుణ్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది తిరిగితనంలో అమాయకత్వం మరి. సో పోరాటం చేయలేదు, ఎందుకంటే ఇంకా వెళ్ళిపోయాడు. ఎందుకు ఆ ఇంట్లో ఉంటే నాకు కూడా ఈ డ్రగ్స్ బాగుతాం నాకు అంట కడతారు. అంటే ఇప్పుడు విల్ల అయినదే కదా, దాదాపు 2-3 కోట్లు వర్తుంటారు. అదే కదా ఇప్పుడు ఆయన పెడుతుంది. ఇప్పుడు ఆమె అంతా ఆయన డైరెక్ట్ గా వెళ్ళి ఆ ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, వీళ్ళు కూర్చుంటే ఇదిగో వీడియో నాకు డ్రగ్స్ అలవాటు చేశాడు, ఆయన మీద ఏదైనా ఇది చేయొచ్చు కదా. సో ఎందుకు వచ్చిన గోలంటే పక్కన రోజులు. బట్ ఎన్నాళ్ళు ఆయన వెళ్ళ ఇప్పుడు పోలీసులు ఏమన్నా తెలుస్తారేమో అని చెప్పి చూస్తున్నారు. కనీసం ఆ కేసుకి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా లేదు, ఎందుకంటే అక్కడ ఏమి సాక్ష్యాలు లేవు, అన్ని అబద్ధాలని. ఆవిడే మళ్ళీ క్షమాపణ చెప్తున్నాను, రాజు నన్ను క్షమించు, ఇష్టం ఆవిడే కేసు పడుతుంది, ఆవిడ క్షమాపణ అడుగుతుంది, ఆవిడే పరువు తెస్తుంది. ఇంత జరిగాక రాజతరుణ్ క్షమిస్తాడా? ఎవరైనా ఏ మగాడైనా క్షమిస్తాడండి. ఇప్పుడు పోలీస్ కేసు పెట్టి తనకి ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఏ మగాడైనా ప్రపంచానికి తెలిసింది ఆమె అంటే. ఇప్పుడు నేను వింటున్నది ఏంటంటే ఇప్పుడు మస్తాన్ సాయి వీధిలో ఉన్నారు కదా, సో తనకు తెలిసిన వాళ్ళు ఎవరినో తనకి ఏదో చెప్తున్నారు అనమాట, ఆ 3 కోట్లు ఇస్తే కేసు తీసేస్తానని చెప్పి రాయబారాలు చెప్తున్నారు. సో బేసికల్లీ బయట మాత్రం నేను డబ్బుల కోసం చేయట్లేదు, ఇదేమి మాటలు, బట్ లోపల జరిగేది ఇది.